తెలుగుదేశం పార్టీ లోకేష్ బాబు గారి యొక్క నిబద్ధత ఏంటంటే ఆ రోజు పాదయాత్రలో చిట్టమూరులో నడుస్తూ వస్తున్నటువంటి సందర్భంగా ఆయన చనిపోయారు. అప్పుడు మనం 2023 అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు లేము. ఈమె వచ్చి ఒక రికమెండేషన్ సార్ ఆయన చనిపోయాడు ఇచ్చింది. అది నోట్ చేసుకొని ఖచ్చితంగా చేస్తామమ్మా, మీకు సహాయం చేస్తామని చెప్పి ఈమె పేరు నాగమణి తల్లి, ఆయన పేరు వెంకటరమణయ్య. మొన్న దాదాపు ఇటువంటి కేసులు అంటే అధికారం లేనప్పుడు ఎవరైతే కార్యకర్తలు చనిపోయారో దాదాపు 250 చెక్కులు నారా లోకేష్ బాబు కృషి చేసిన విషయాన్ని కూడా ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఆ సందర్భంగా పాపం ఇంక చాలాసార్లు ఫోన్ చేశారు. ఈ పాపం కన్ఫ్యూజ్ పోలేకపోయింది. అక్కడికి మా పార్టీ అధ్యక్షుడు చిట్టమూరి మన కిషోర్ నాయుడు గారు మాట్లాడి సమన్వయం చేసుకొని ఆమె తీసుకెళ్లి ఈ 2 లక్షల రూపాయలు చెక్కుని నాగమణి గారికి ఇప్పించినందుకు నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే తెలుగుదేశం పార్టీలో పనిచేసే కార్యకర్తకి ఏమన్నా జరిగితే ఖచ్చితంగా పార్టీ నుంచి ఆర్థిక సహాయం వస్తుంది అనేది నిదర్శనం నాగమణి గారు అని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి లోకేష్ బాబు గారు భవిష్యత్తు నాయకుడికి ఇంకా ఎంతోమంది మా కార్యకర్తలకి ఆల్మోస్ట్ ఆల్ సహాయం 99% చేస్తూ ఉన్నాడు. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ల ద్వారా ఇంకా అధిక సహాయం అందుతూ ఉంది. అలాగే 5 లక్షలు చనిపోతే ఇన్సూరెన్స్ 5 లక్షలు కూడా గూడూరులో వడ్డిపేటలో ఒకటి ఇప్పించాం, ఇందూరులో ఒకటి ఇప్పించాం, ఇంకెక్కడ ఇప్పించామా అంతే సార్, ఇట్లా ఇప్పిస్తూ ఉన్నాం. కాబట్టి నేను చెప్పేది ఒకటే, పేదలకి అండగా లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మా లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.